శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలోని ఈ 14వ శ్లోకం భగవంతుడి జ్ఞానస్వరూపాన్ని, వేదస్వరూపాన్ని ఒకేసారి చూపిస్తుంది. ముందుగా శ్లోకాన్ని శ్రద్ధగా స్మరించుకుందాం. సర్వగః సర్వవిద్భానుర్విశ్వక్సేనో జనార్దనః వేదో వేదవిదవ్యంగో వేదాంగో వేదవిత్కవిః. ఈ శ్లోకంలో మొత్తం 10 నామాలున్నాయి. సర్వగః సర్వవిద్భానుః విశ్వక్సేనః జనార్దనః వేదః వేదవిత్ అవ్యంగః వేదాంగః వేదవిత్ కవిః. ఇప్పుడు ఈ శ్లోకంలోని ఒక్కొక్క నామాన్ని సులభంగా అర్థం చేసుకుందాం. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలోని 123వ నామం సర్వగః. భగవంతుడు ఎక్కడున్నాడు అని ఎవరైనా అడిగితే దానికి ఏకైక సమాధానం ఈ నామం. దీని విశిష్టతను ఇప్పుడు సరళంగా తెలుసుకుందాం. మొదటిగా, అంతటా వ్యాపించి ఉన్నవాడు. శ్రీ ఆదిశంకరాచార్యుల వారు తమ భాష్యంలో సర్వత్ర గచ్చతి ఇతి సర్వగః అని వివరించారు. సర్వ అంటే అంతటా, గహ అంటే వెళ్ళేవాడు లేదా ఉండేవాడు. ఆకాశం ఎలాగైతే ప్రపంచమంతటా వ్యాపించి ఉంటుందో, పరమాత్మ కూడా ఈ సృష్టిలోని ప్రతి అణువులోనూ ప్రతి చోటా నిండి ఉన్నాడు. ఆయన లేని స్థలమంటూ ఏదీ లేదు. రెండవ అర్థం, కారణరూపంలో ఉన్నవాడు. ఒక బంగారు నగలో బంగారం ఎలాగైతే అంతటా ఉంటుందో, అలాగే ఈ జగత్తు అనే కార్యంలో భగవంతుడు కారణరూపంగా అంతటా వ్యాపించి ఉన్నాడు. అందుకే ఆయనను సర్వగతుడు అంటారు. మనం ఎక్కడ ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా ఆయన మనతోనే ఉంటాడు. మూడవది, సర్వవ్యాపి అయిన ఆత్మ. ఆయన కేవలం బయట ప్రపంచంలోనే కాదు, మన అందరి హృదయాల్లోనూ ఆత్మరూపంలో ఉన్నాడు. మనం చేసే ప్రతి పనిని, ఆలోచనను ఆయన గమనిస్తూనే ఉంటాడు. ఆయనకు ఏదీ దూరం కాదు, ఏదీ దాచలేము. స్వామీ, సర్వగః, నీవు అంతటా ఉన్నావు. నీవు నాలోనే ఉన్నావని గుర్తించే వివేకాన్ని నాకు ఇవ్వు. నీవు పక్కనే ఉన్నావన్న స్పృహతో నేను ఎప్పుడూ మంచి పనులే చేసేలా నన్ను దీవించు. నేను ఒంటరిని కాదన్న ధైర్యాన్ని, నీవు నా వెంటే ఉన్నావన్న నమ్మకాన్ని నాలో నింపు అని ప్రార్థించడమే ఈ నామస్మరణలోని పరమార్థం. ఈ నామాన్ని స్మరించడం వల్ల మనలో భయం తొలగిపోయి భగవంతునితో అనుసంధానమైన అనుభూతి కలుగుతుంది. ఓం సర్వగాయ నమః. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలోని 124వ నామం సర్వవిద్భానుః. ఈ నామం భగవంతుని యొక్క సర్వజ్ఞత్వాన్ని, అన్నీ తెలిసినతనం మరియు ఆయన వెలుగును తెలియజేస్తుంది. ఇది సర్వవిత్ మరియు భానుః అనే 2 పదాల కలయిక. దీనిని ఇప్పుడు సరళంగా తెలుసుకుందాం. మొదటిగా, సమస్తం తెలిసినవాడు సర్వవిత్. శ్రీ ఆదిశంకరాచార్యుల వారు సర్వం విందతీతి సర్వవిత్ అని వివరించారు. సర్వవిత్ అంటే అన్నీ తెలిసినవాడు. ఎక్కడ ఏం జరుగుతోంది, ఎవరి మనస్సులో ఏముంది, గతంలో ఏం జరిగింది, భవిష్యత్తులో ఏం జరగబోతోంది, ఇలా ప్రతి విషయాన్ని సంపూర్ణంగా తెలిసిన ఏకైక శక్తి పరమాత్మ. ఆయనకు తెలియని రహస్యమంటూ ఏదీ లేదు. రెండవ అర్థం, ప్రకాశించే సూర్యుడు. భానుః అంటే సూర్యుడు లేదా ప్రకాశం. సూర్యుడు ఎలాగైతే తన వెలుగుతో ప్రపంచంలోని వస్తువులన్నింటినీ మనకు కనిపింపజేస్తాడో, పరమాత్మ కూడా తన జ్ఞానమనే వెలుగుతో ఈ సృష్టిని ప్రకాశింపజేస్తున్నాడు. ఆయన స్వయం ప్రకాశకుడు. సూర్య చంద్రాగ్నులకు కూడా వెలుగునిచ్చే పరమ వెలుగు ఆయనే. మూడవది, జ్ఞానజ్యోతి. ఈ 2 పదాలను కలిపి చూస్తే భగవంతుడు అన్నీ తెలిసినవాడు మరియు ఆ జ్ఞానాన్ని వెలుగుగా ప్రసరింపజేసేవాడు. చీకటిలో ఉన్న వస్తువు మనకు ఎలాగైతే తెలియదో, అజ్ఞానంలో ఉన్న మనకు సత్యం తెలియదు. కాని పరమాత్మ అనుగ్రహం అనే వెలుగు సోకగానే మనలోని అజ్ఞానం తొలగిపోయి జ్ఞానం కలుగుతుంది. స్వామి, సర్వవిద్భాను, నీకు తెలియనిది ఏదీ లేదు. నా కష్టాలు, నా కన్నీళ్లు, నా మనస్సులోని కోరికలు అన్నీ నీకు తెలుసు. అజ్ఞానమనే చీకటిలో కొట్టుమిట్టాడుతున్న నా హృదయంలో నీ జ్ఞానమనే వెలుగును ప్రసాదించు. సూర్యుని కాంతిలో లోకం ఎలా మేల్కొంటుందో, నీ నామస్మరణతో నా బుద్ధిని మేల్కొలిపి నన్ను సరైన మార్గంలో నడిపించు అని ప్రార్థించడమే ఈ నామస్మరణలోని పరమార్థం. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలోని 125వ నామం విశ్వక్సేనః. ఈ నామ విశిష్టతను ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిగా, దిక్కులన్నీ వ్యాపించిన సైన్యం కలవాడు. శ్రీ ఆదిశంకరాచార్యుల వారు తమ భాష్యంలో విశ్వక్ సర్వాసు దిక్షు సేన యస్య స విశ్వక్సేనః అని వివరించారు. విశ్వక్ అంటే అన్ని దిక్కులు,
సేన అంటే సైన్యం. భగవంతుని శక్తి లేదా ఆయన సైన్యం ఎక్కడో ఒకచోట మాత్రమే ఉండదు. అది అన్ని దిక్కులా వ్యాపించి ఉంటుంది. ఆయన సంకల్పిస్తే ఈ విశ్వంలోని శక్తులన్నీ ఆయనకు సైన్యమై రక్షణగా నిలుస్తాయి. రెండవ అర్థం శత్రువులను భయపెట్టేవాడు. మరొక అర్థం ప్రకారం పరమాత్మ యుద్ధానికి సిద్ధపడి వస్తుంటే ఆ తేజస్సును చూడలేక శత్రువుల సైన్యం దిక్కుతోచక పారిపోతుంది. ఇక్కడ శత్రువులు అంటే కేవలం బయట వ్యక్తులు మాత్రమే కాదు, మనలోని కామ, క్రోధ, లోభాలనే ఆంతరంగిక శత్రువులు కూడా. భగవంతుని స్మరణ ముందు ఈ దుర్గుణాలు నిలబడలేవు. మూడవది అడ్డంకులను తొలగించే సేనాధిపతి. విశ్వక్సేనుడు భగవంతుని యొక్క ముఖ్య సేనాధిపతి. భక్తులు భగవంతుణ్ణి చేరుకోవడానికి ప్రయత్నించినప్పుడు దారిలో వచ్చే విఘ్నాలను అంటే అడ్డంకులను తొలగించి దారిని సుగమం చేసే బాధ్యత ఈయనదే. అందుకే విశ్వక్సేనః అంటే భక్తుల కష్టాలను చెల్లాచెదురు చేసేవాడు అని అర్థం. స్వామీ, సర్వవిద్భాను, నీకు తెలియనిది ఏదీ లేదు. నా కష్టాలు, నా కన్నీళ్లు, నా మనస్సులోని కోరికలు అన్నీ నీకు తెలుసు. అజ్ఞానమనే చీకటిలో కొట్టుమిట్టాడుతున్న నా హృదయంలో నీ జ్ఞానమనే వెలుగును ప్రసాదించు. సూర్యుని కాంతిలో లోకం ఎలా మేల్కొంటుందో నీ నామస్మరణతో నా బుద్ధిని మేల్కొలిపి నన్ను సరైన మార్గంలో నడిపించు అని ప్రార్థించడమే ఈ నామస్మరణలోని పరమార్థం. ఈ నామాన్ని స్మరించడం వల్ల మనలో వివేకం పెరుగుతుంది మరియు మనోబలం కలుగుతుంది. ఓం సర్వవిద్భానవే నమః. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలోని 126వ నామం జనార్దనః. భక్తుల ఆర్తిని తీర్చేవాడిగా ఈ నామానికి చాలా లోతైన అర్థాలున్నాయి. శ్రీ ఆదిశంకరాచార్యుల వారు తమ భాష్యంలో వివరించిన 3 ప్రధాన అర్థాలను ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిగా, దుష్టులను శిక్షించేవాడు. శంకరాచార్యుల వారు దీనిని జనాన్ అర్ధయతి హినస్తి ఇతి జనార్దనః అని వివరించారు. ఇక్కడ జనులు అంటే ధర్మమార్గాన్ని తప్పిన దుర్మార్గులు లేదా అసురులు. ధర్మాన్ని రక్షించడం కోసం అపమార్గంలో నడిచేవారిని అణచివేసేవాడు లేదా శిక్షించేవాడు కాబట్టే ఆయన జనార్దనుడు. రెండవ అర్థం, భక్తుల బాధలను తొలగించేవాడు. మరొక అద్భుతమైన అర్థం అర్ధయుతుః అంటే ప్రార్థించడం. భక్తులు తమ కష్టాలను, జనన మరణ రూపమైన సంసార భయాన్ని పోగొట్టమని ఎవరిని వేడుకుంటారో ఆయనే జనార్దనుడు. మన దుఃఖాలను కరిగించి మనల్ని రక్షించే కరుణామయుడు ఆయన. మూడవది, అందరికీ గమ్యస్థానమైనవాడు. జన అంటే జీవరాశులు, అర్ధన అంటే వెళ్ళడం లేదా చేరుకోవడం. సృష్టిలోని సమస్త జీవులు చివరికి చేరుకోవలసిన పరమపదము లేదా గమ్యస్థానము ఆ శ్రీమహావిష్ణువే. మన ప్రయాణం ఎక్కడ మొదలైనా ముగింపు మాత్రం ఆయనే అని ఈ నామం చెబుతుంది. స్వామీ జనార్దన, నీవు భక్త సులభుడవు. నా మనస్సులోని అశాంతిని, నా జీవితంలోని కష్టాలను తొలగించు. నాలోని అరిషడ్వర్గాలనే దుష్టులను శిక్షించి నన్ను సన్మార్గంలో నడిపించు. నేను ఎక్కడున్నా నా మనస్సు మాత్రం నిన్నే చేరుకునేలా అనుగ్రహించు అని ప్రార్థించడమే ఈ నామస్మరణలోని పరమార్థం. ఈ నామాన్ని జపించడం వల్ల మనకు రక్షణ దొరుకుతుంది మరియు మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఓం జనార్దనాయ నమః. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలోని 127వ నామం వేదః. భగవంతుడికి వేదానికి గల అవినాభావ సంబంధాన్ని ఈ చిన్న నామం మనకు తెలియజేస్తుంది. శ్రీ ఆదిశంకరాచార్యుల వారు తమ భాష్యంలో ఈ నామానికి ఇచ్చిన అద్భుతమైన వివరణను ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిగా, జ్ఞానస్వరూపుడు. శంకరాచార్యుల వారు విదంతి అనేన సర్వమితి వేదః అని వివరించారు. విద్ అంటే తెలుసుకోవడం. దేని ద్వారా అయితే మనం సమస్తాన్ని తెలుసుకోగలమో ఆ జ్ఞానమే వేదము. ఆ జ్ఞానం సాక్షాత్తూ భగవంతుడే. భగవంతుడంటే ఏదో ఒక రూపం మాత్రమే కాదు, ఈ సృష్టిలోని పరమ సత్యాన్ని తెలిపే అనంతమైన జ్ఞానం అని ఈ నామం మనకు గుర్తు చేస్తుంది. రెండవ అర్థం, వేదములే రూపంగా కలవాడు. వేదాలు మానవ నిర్మితం కావు, అవి భగవంతుని శ్వాస నుండి ఉద్భవించాయి. అందుకే వేదో నారాయణః సాక్షాత్ అని అంటారు. వేదాలు భగవంతుడిని ఎలా స్తుతిస్తాయో భగవంతుడు కూడా వేదస్వరూపుడై ధర్మాన్ని నిలబెడతాడు. మనం వేదాలను చదివినా విన్నా సాక్షాత్తూ ఆ విష్ణుమూర్తిని స్పృశించినట్లే అవుతుంది.
మూడవది ఆత్మజ్ఞానాన్ని ఇచ్చేవాడు. మనకు తెలియని ఎన్నో విషయాలను, ముఖ్యంగా ధర్మమంటే ఏమిటి, మోక్షం ఎలా వస్తుంది అనే రహస్యాలను తెలియజేసేది వేదము. అటువంటి దివ్యమైన మార్గాన్ని చూపించే బోధకుడు ఆ పరమాత్మ కాబట్టి ఆయన వేదః. స్వామీ, వేదస్వరూప, నీవు జ్ఞానానివి. అజ్ఞానమనే చీకటిలో ఉన్న నాకు వేదమనే జ్యోతిని వెలిగించి సత్యం వైపు నడిపించు. నీ మాటలే వేదాలుగా భావించి ధర్మమార్గంలో నడిచేలా నన్ను దీవించు. చదువులో, పనుల్లో నాకు సరైన బుద్ధిని ప్రసాదించు అని ప్రార్థించడమే ఈ నామస్మరణలోని పరమార్థం. ఈ నామాన్ని స్మరించడం వల్ల మనలో విద్యాబుద్ధులు పెరుగుతాయి మరియు మనస్సు పవిత్రమవుతుంది. ఓం వేదాయ నమః. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలోని 128వ నామం వేదవిత్. భగవంతుడు కేవలం వేదస్వరూపుడు మాత్రమే కాదు, ఆ వేదాల యొక్క అసలు రహస్యం తెలిసినవాడు కూడా ఆయనేనని ఈ నామం చెబుతుంది. శ్రీ ఆదిశంకరాచార్యుల వారు తమ భాష్యంలో వివరించిన 3 ప్రధాన అర్థాలను ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిగా వేదాల అంతరార్థం తెలిసినవాడు. శ్రీ ఆదిశంకరాచార్యుల వారు వేదం తదర్థంచ వేత్తి ఇతి వేదవిత్ అని వివరించారు. అంటే వేదాలను మరియు ఆ వేదాల యొక్క నిజమైన అర్థాన్ని, అంటే తత్వాన్ని తెలిసినవాడు అని అర్థం. వేదాలు చాలా గంభీరమైనవి. వాటిని చదవడం సులభం కావచ్చు, కాని వాటి పరమార్థాన్ని సంపూర్ణంగా గ్రహించినవాడు ఒక్క పరమాత్మ మాత్రమే. రెండవ అర్థం వేదాల ద్వారా తెలుసుకోదగినవాడు. భగవద్గీతలో కృష్ణ పరమాత్మ వేదైశ్చ సర్వైరహమేవ వేద్యః అని చెప్పారు. అంటే సమస్త వేదాల ద్వారా తెలుసుకోదగిన వాడిని నేనే అని అర్థం. వేదాలు దేని గురించి చెబుతున్నాయో ఆ లక్ష్యం ఆయనే కాబట్టి ఆయన వేదవిత్. మూడవది ధర్మాన్ని నిర్ణయించేవాడు. వేదాలలో చెప్పబడిన విధి విధానాలు, ధర్మసూక్ష్మాలు ఏ పరిస్థితిలో ఎలా పాటించాలో తెలిసినవాడు ఆయనే. అందుకే ఆయనను వేదాల యొక్క జ్ఞానిగా మనం కొలుస్తాం. మనకు ధర్మ సందేహం కలిగినప్పుడు ఆ వేదవిత్తు అయిన పరమాత్మను స్మరిస్తే ఆయన మనకు సరైన మార్గాన్ని చూపిస్తారు. స్వామీ, వేదవిత్ స్వరూప, వేదాల సారాంశం నీవే. శాస్త్రాలు చదివినా అర్థం కాని పరమసత్యాన్ని నాకు సులభంగా బోధించు. నా జీవితంలో ఏది ధర్మమో ఏది అధర్మమో తెలుసుకోలేనప్పుడు వేదాల హృదయం తెలిసిన నీవు నాకు దిశానిర్దేశం చెయ్యి. నీ తత్వాన్ని తెలుసుకునే జ్ఞానాన్ని నాకు ప్రసాదించు అని ప్రార్థించడమే ఈ నామస్మరణలోని పరమార్థం. ఈ నామాన్ని స్మరించడం వల్ల మనలో జ్ఞానదాహం పెరుగుతుంది మరియు సత్యం పట్ల అవగాహన కలుగుతుంది. ఓం వేదవిదే నమః. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలోని 129వ నామం అవ్యంగః. ఈ నామం భగవంతుని యొక్క పరిపూర్ణతను, ఆయన సౌందర్యాన్ని మనకు వివరిస్తుంది. శ్రీ ఆదిశంకరాచార్యుల వారు తమ భాష్యంలో ఈ నామానికిచ్చిన అద్భుతమైన వివరణను ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిగా, ఏ లోపమూ లేని పరిపూర్ణుడు. వ్యంగం అంటే లోపం, దోషం, వికారం. దానికి ఆ ఉపసర్గ చేరితే అవ్యంగః అంటే ఏ లోపమూ లేనివాడు. భగవంతుని శరీరానికి గాని, ఆయన జ్ఞానానికి గాని, ఆయన శక్తికి గాని ఎటువంటి కొరత ఉండదు. ఆయన అన్ని విధాలా సంపూర్ణుడు. లోకంలో మనం చూసే ఏ వస్తువైనా, ఏ వ్యక్తైనా ఏదో ఒక విషయంలో కొంచెం తక్కువగా ఉండవచ్చు. కాని ఆ పరమాత్మ మాత్రం అచ్యుతుడు, అంటే ఎప్పుడూ తరగని శక్తి కలవాడు. రెండవ అర్థం సకల అవయవ సౌందర్యం కలవాడు. మరొక అర్థం ప్రకారం భగవంతుని రూపం ఎంతో సుందరమైనది. ఆయన కన్నులు, ముఖం, చేతులు ప్రతిదీ ఎంతో పొందికగా, అత్యంత అందంగా ఉంటాయి. ఆయన దివ్యమంగళ స్వరూపం మన కళ్లకు అపరిమితమైన ఆనందాన్నిస్తుంది. ఆ రూపంలో ఎక్కడా అతిగాని తక్కువగాని ఉండదు. స్వామీ, అవ్యంగా నీవు పరిపూర్ణుడవు. లోపాలతో నిండిన నా జీవితాన్ని నీ అనుగ్రహంతో సంపూర్ణం చెయ్యి. నాలోని అజ్ఞానాన్ని, బలహీనతలను తొలగించి నన్ను పవిత్రుడిగా మార్చు. నీ పరిపూర్ణ రూపాన్ని నా హృదయంలో నిలుపుకొని ఎల్లప్పుడూ ఆనందంగా ఉండేలా నన్ను దీవించు అని ప్రార్థించడమే ఈ నామస్మరణలోని పరమార్థం. ఈ నామాన్ని స్మరించడం వల్ల మనలోని అభద్రతాభావం తొలగిపోయి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఓం అవ్యంగాయ నమః. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలోని
130వ నామం వేదాంగః. వేద మరియు అంగ అనే రెండు పదాల కలయికతో ఏర్పడిన ఈ నామం భగవంతుడికి మరియు పవిత్ర గ్రంథాలకు ఉన్న సంబంధాన్ని తెలియజేస్తుంది. దీని అర్థాలను ఇప్పుడు సరళంగా తెలుసుకుందాం. మొదటిగా, వేదములే అవయవములుగా కలవాడు. శ్రీ ఆదిశంకరాచార్యులు వారు తమ భాష్యంలో వేదాః అంగాని అస్య ఇతి వేదాంగః అని వివరించారు. అంటే వేదాలే తన శరీర భాగాలుగా కలిగినవాడు అని అర్థం. ఒక మనిషికి చేతులు కాళ్ళు ఎంత ముఖ్యమో భగవంతుని యొక్క విరాట్ స్వరూపానికి వేదాలు అంత ముఖ్యమైనవి. ఆయన జ్ఞానమే వేదరూపంలో మనకు కనిపిస్తోంది. రెండవ అర్థం, వేదాంగముల ద్వారా తెలుసుకోదగినవాడు. వేదాలను సరిగ్గా అర్థం చేసుకోవడానికి 6 వేదాంగాలు ఉన్నాయి: శిక్ష, వ్యాకరణం, ఛందస్సు, నిరుక్తం, జ్యోతిష్యం, కల్పం. ఈ 6 శాస్త్రాల ద్వారా ఎవరి తత్వాన్నైతే మనం సంపూర్ణంగా అర్థం చేసుకోగలమో ఆ పరమాత్మను వేదాంగః అని పిలుస్తారు. ఆయనను తెలుసుకోవాలంటే ఈ పవిత్రమైన విద్యలే మార్గాలని ఈ నామం చెబుతోంది. మూడవది, శాస్త్రములకు మూలమైనవాడు. లోకంలో ఉన్న సమస్త విద్యలకు శాస్త్రాలకు మూలం ఆ శ్రీ మహావిష్ణువే. ఆయన నుండే సమస్త జ్ఞానం పుట్టింది. ఆయన జ్ఞానస్వరూపుడు కాబట్టి సకల శాస్త్రాలు ఆయనలో భాగాలుగా ఉంటాయి. ఆయనను స్మరించడం అంటే అన్ని విద్యల సారాన్ని స్మరించడమే. స్వామి, వేదాంగ, నీవు సకల విద్యలకు నిలయానివి. వేదాంగాల ద్వారా కీర్తింపబడే నీ దివ్యతత్వాన్ని అర్థం చేసుకునే బుద్ధిని నాకు ప్రసాదించు. చదువులో ఏకాగ్రతను, ధర్మబద్ధమైన జ్ఞానాన్ని నాకు అనుగ్రహించు. నా మాట, నా ఆలోచన ఎప్పుడూ నీ శాస్త్రమార్గంలో నడిచేలా నన్ను దీవించు అని ప్రార్థించడమే ఈ నామస్మరణలోని పరమార్థం. ఈ నామాన్ని స్మరించడం వల్ల విద్యార్థులకు, జ్ఞానాన్వేషకులకు అపారమైన మేధస్సు కలుగుతుంది. ఓం వేదాంగాయ నమః. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలో 128వ నామంగా వచ్చిన వేదవిత్ మళ్ళీ 131వ నామంగా వస్తుంది. ఇలా పునరావృతమైనప్పుడు శంకరాచార్యుల వారు దీనికి ఒక విశిష్టమైన అంతరార్థాన్ని ఇచ్చారు. దీనిని ఇప్పుడు సరళంగా తెలుసుకుందాం. మొదటిగా, వేదాలను విభజించి ప్రచారం చేసినవాడు. శంకరాచార్యుల వారు వేదం విచారయతి వ్యాసో భూత్వా ఇతి వేదవిత్ అని వివరించారు. అంటే భగవంతుడు స్వయంగా వేదవ్యాసుడి రూపంలో అవతరించి అనంతమైన వేదరాశిని 4 భాగాలుగా, అంటే ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణవేదంగా విభజించి లోకానికి అందించాడు. వేదాలను సరిగ్గా విశ్లేషించి వర్గీకరించినవాడు కాబట్టి ఆయన వేదవిత్. రెండవ అర్థం, వేదాల ప్రయోజనం తెలిసినవాడు. వేదాలు కేవలం చదవడానికి మాత్రమే కాదు, వాటి ద్వారా సాధించాల్సిన పరమ ప్రయోజనం ఏమిటో తెలిసినవాడు భగవంతుడు. వేదాల అంతిమ లక్ష్యం భగవంతుణ్ణి చేరుకోవడమే. ఆ రహస్యాన్ని లోకానికి భగవద్గీత వంటి ఉపదేశాల ద్వారా అందించిన జ్ఞాని ఆయన. మూడవది, వేదధర్మాన్ని రక్షించేవాడు. వేదాలలో చెప్పబడిన ధర్మం ఎప్పుడు క్షీణించినా దానిని మళ్లీ నిలబెట్టే బాధ్యతను ఆ పరమాత్మే తీసుకుంటాడు. వేదం యొక్క గొప్పతనాన్ని కాపాడేవాడు మరియు దానిని లోకానికి పంచేవాడు ఆయనే. స్వామి, వేదవిత్, వేదవ్యాస రూపంలో మాకు పరమ పవిత్రమైన వేదాలను ప్రసాదించిన నీకు వందనం. శాస్త్రాలలోని నిగూఢార్థాలను మేము గ్రహించేలా మా బుద్ధిని ప్రేరేపించు. కేవలం పుస్తక జ్ఞానం మాత్రమే కాకుండా నీ తత్వాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకునే వివేకాన్ని మాకు ప్రసాదించు అని ప్రార్థించడమే ఈ నామస్మరణలోని పరమార్థం. ఈ నామాన్ని స్మరించడం వల్ల ఆధ్యాత్మిక చింతన పెరిగి మోక్షమార్గం పట్ల అవగాహన కలుగుతుంది. ఓం వేదవిధే నమః. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలోని 132వ నామం కవిః. సాధారణంగా కవి అంటే పద్యాలు రాసేవారని మనమనుకుంటాం. కాని భగవంతుని విషయంలో ఈ నామానికి చాలా లోతైన అర్థం ఉంది. శ్రీ ఆదిశంకరాచార్యుల వారు తమ భాష్యంలో
దీనిని ఎలా వివరించారు ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిగా సర్వజ్ఞుడు, అన్నీ తెలిసినవాడు. శ్రీ ఆదిశంకరాచార్యుల వారు సర్వదృక్కవిః అని వివరించారు. అంటే సమస్తాన్ని చూడగలిగేవాడు, సమస్తం తెలిసినవాడు అని అర్థం. ఈ సృష్టిలో గతంలో ఏం జరిగింది, ప్రస్తుతం ఏం జరుగుతోంది, భవిష్యత్తులో ఏం జరగబోతోంది అని త్రికాలాలను స్పష్టంగా చూడగలిగేవాడు కాబట్టి ఆయన కవిః. రెండవ అర్థం క్రాంతదర్శి. కవి అంటే సాధారణ కంటికి కనిపించని రహస్యాలను కూడా తన జ్ఞాననేత్రంతో చూడగలిగేవాడు, అంటే క్రాంతదర్శి. ఉపనిషత్తులు భగవంతుడిని కవిర్మనీషీ పరిభూః స్వయంభూః అని కీర్తించాయి. అంటే తనంతట తానుగా ఉద్భవించి సమస్త ప్రాణుల మనస్సులోని ఆలోచనలను కూడా ముందే గ్రహించగలిగే మహాజ్ఞాని ఆయన. మూడవది అద్భుత సృష్టికర్త. ఈ అందమైన ప్రకృతిని, అనంతమైన విశ్వాన్ని ఒక అద్భుతమైన కావ్యంలా తీర్చిదిద్దినవాడు ఆ పరమాత్మ. అందుకే ఆయన ఆదికవి. ఆయన సృష్టించిన ఈ ప్రపంచమే ఒక గొప్ప కవిత. అందులో ప్రతి అణువు ఆయన మేధస్సుకు నిదర్శనం. స్వామీ కవిస్వరూప, నీవు సర్వజ్ఞుడవు. నా మనస్సులోని మంచి చెడులు నీకు తెలియనివి కావు. అజ్ఞానమనే చీకటిలో ఉన్న నాకు నీ జ్ఞానమనే వెలుగును ప్రసాదించు. నా జీవితం కూడా నీవు మెచ్చే ఒక పవిత్రమైన కావ్యంలా ఉండేలా నన్ను దీవించు. ఏది సత్యమో, ఏది శాశ్వతమో తెలుసుకోగలిగే వివేకాన్ని నాలో నింపు అని ప్రార్థించడమే ఈ నామస్మరణలోని పరమార్థం. ఈ నామాన్ని స్మరించడం వల్ల మనలో సృజనాత్మకత, వివేకం మరియు స్పష్టమైన ఆలోచనా దృక్పథం పెరుగుతాయి. ఓం కవయే నమః.